వచ్చారు కదా, అక్కడ సాఫ్ట్వేర్లో జాబ్ చేయడం ఎక్కువ ఈజీయా, ఇక్కడ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయడం ఈజీయా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి మీకు బాగా తెలుసుంటుంది నాకు తెలిసి. ఆబ్వియస్లీ కార్పొరేట్ లైఫ్లో మీటింగ్స్ అది డే నైట్ అవ్వచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ. బట్ రెండు కంపేర్ చేయాలంటే రెండు చాలా వేరండి. ఒకటి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొంచెం క్లియర్గా అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. ప్రతి చెప్పాలి రిక్వైర్మెంట్స్ అన్ని క్లారిటీగా అన్నీ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంటాయి, కానీ ఇక్కడ మన ఎమోషన్స్ అన్ని బయటకు తీసుకుని రావాలి. అక్కడ ఏంటంటే ఇట్స్ జాబ్. ఈ జాబ్ ఏంటంటే మన లోపల ఉండే ఎమోషన్స్ అవి ఉన్నా లేకపోయినా ఆ క్షణంలో ఆ సీన్ కోసం మనం బయటకు తీసుకుని రావాలి. సో రెండు చాలా వేరు నా ఒపీనియన్ సార్. కానీ మీరు అన్నాం చేసి అంటున్నారు ఇక్కడ, కానీ మీరు చూడడానికి ఫస్ట్ ఎవరైనా చూస్తే దొంగకొండ గణేష్ లాగా అనిపిస్తారు. మరి మీ డైరెక్టర్ ఏమన్నా అలా అన్నారు ఫస్ట్ చూసినప్పుడు? చాలాసార్లు ఒక ఫెమిలియర్ ఫేసింగ్ చాలాసార్లు చెప్పాను. ఫెమిలియర్ ఫేసింగ్ చెప్పాను, దొంగకొండ గణేష్ లాగా ఉంటుంది, కొంచెం 2-3 షేడ్స్ కనబడిపోతుంది. కాకపోతే నేను కొంచెం బోర్ కొట్టాడు. కృష్ణవంశీ సార్, ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్గా. మీ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చిన్నప్పటి నుంచి నటన మీద మక్కువ ఉండి సినిమా యాక్టింగ్కి వచ్చారా? అంటే మీ ఇన్స్పైర్ చేసిన యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఇలా మీకు ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో నుంచి నాకు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్స్ చాలా ఇన్స్పిరేషన్ సార్. కానీ నేను చిన్నప్పటి నుంచి అది ఉండేది. ఆ పిచ్చి అనేది మనం తెలియాలి కదా. తెలియాలంటే సినిమా అంటేనే మనకి పిచ్చి, మన లెక్కల్లో ఉంటుంది అది. సో చిన్నప్పటి నుంచి సినిమాలో ఫస్ట్ డే చూడడము, ఎస్పెషల్లీ మా సినిమాలు బాగా ఇష్టం నాకు. సో నాకు కొంచెం తెలివి వచ్చిన టైంకి ప్రభాస్ గారి బిల్లా సినిమా రిలీజ్ అయింది ఆ టైంలో. సో అప్పుడు ప్రభాస్ గారిని చూసి అబ్బా ప్రభాస్ అంటే బాగా ఇష్టం, కొంచెం ఎక్స్ట్రా ఇష్టం. ప్రభాస్ గారు కోసం ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా బాగా ఇష్టం. డైరెక్టర్ గారు భూపత్